హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్ట్రాప్స్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము. ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా ప్లేస్ స్పెషల్ అనమాట. బికాజ్ హనుమాన్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఈ ప్లేస్కి డెఫినెట్లీ దే విల్ కమ్ అండ్ విజిట్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కొండగట్టు. బికాజ్ ఈ చెట్లు, ఈ లోయలు ఇవన్నీ చూసడం మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి అప్రాక్సిమేట్లీ 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఈరోజు మేము ఇక్కడికైతే ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ ఫైనల్లీ హ్యాపెండ్ అనమాట. సో ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అంటే, లైక్ రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడికి మూర్ఛ వచ్చినప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి హనుమంతుడు బయలుదేరాడనమాట. అది తీసుకొస్తుంటే అదే దారిలో ఈ ముత్యంపేట అనేది ఆ మార్గంలో తగులుతుంది అనమాట. సో అక్కడ కొంత భాగం విరిగిపడింది. ఆ భాగంనే కొండగట్టుగా పర్వత భాగముగా పిలుస్తారనమాట. సో అది పూర్వకాలంలో చరిత్ర అనమాట. సో అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా లైక్ హనుమాన్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అసలు మేము వస్తుంటేనే ఇప్పుడు మనకి తిరుపతి వెళ్తుంటే ఎలా ఉంటుంది, చెట్లు అడవులు ఇట్లా లోయ తిరుగుతున్నట్టు ఉంటుంది కదా, ఇక్కడికి కూడా వస్తుంటే అలానే ఉంటుంది అనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అంటే లైక్ ఈ లోయలు ఇలా తిరుగుతుంటే కూడా ఉయ్యాలుగుతున్నట్టు అనిపించింది. లైక్ ఈ ట్రీస్, ఆ వే అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే లోపల హనుమాన్ దగ్గరికి అయితే మేము వీడియో తీయలేదు, బికాజ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు కొండగట్టు అనమాట. చూడండి చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొండగట్టు దగ్గర ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ కొండగట్టు దేవుడు అంటే ఆంజనేయ స్వామి అంటే ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారంట. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. అంటే 2 ముఖాలు ఉంటాయి అన్నమాట, ఒకటి నరసింహస్వామి, ఒకటి ఆంజనేయ స్వామి. సో ద్విముఖాలతో ఇక్కడ దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం ఇప్పుడు పైకైతే వెళ్ళాలి. ఎక్కడ చూసినా కోతులే. అసలు నిజం చెప్తున్నా కదా, ఫస్ట్ భయం అవుతుంది. బికాజ్ ఎవరి దగ్గర ఏ కవర్ దొరికినా వాళ్ళ మీదకి ఎగబడుతున్నాయి అనమాట. సో ఫైనల్గా మనం వెళ్ళాల్సిన రూట్ అయితే రైట్ సైడ్. సో వీ హ్యావ్ టు వాక్. కానీ కొంచెం ధైర్యం అయితే ఉండాలి, ఎందుకంటే కోతులు ఉన్నాయి కాబట్టి. నాకైతే చాలా భయం కోతులు అంటే. అండ్ ఇంకేంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఐ థాట్ మేము కొంచెం మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఆ టైంకి కొంచెం ఎండగా ఉంది, ఎందుకంటే ఇదంతా రాయి కదా. సో కొంచెం కాళ్ళు కాలడం అలా అవుతుంది అనమాట. సో కొంచెం ఈవినింగ్ టైం అలా వెళ్తే బాగుంటుంది. అండ్ చూడండి ఆ కోతులు ఎలా వస్తున్నాయంటే ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బికాజ్ మన చేతిలో ఒక్క వస్తువు కనిపించినా అవి మనల్ని అయితే వదలవు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మారుతి నిలయం అయితే ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ప్రసాదం కౌంటర్స్, అలాగే టికెట్ కౌంటర్స్ అవన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒక వస్తువు అయితే ఖచ్చితంగా తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. వై బెస్ట్ అంటున్నా అంటే, మనకి అక్కడికి వెళ్ళినామన్న గుర్తు కోసము. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఏదో ఒకటి అయితే తీసుకోండి. సో ఇక్కడ ఇచ్చారనమాట, లడ్డు 25 రూపీస్, సిరి ప్రసాదం 20 రూపీస్ అలా ఇచ్చారు. ప్రత్యేక దర్శనం 50 రూపీస్ అంట. బట్ మనకి ప్రత్యేక దర్శనం అవసరం లేదు, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు అంత క్యూ కూడా లేదు. సో అందుకే మేము వెళ్ళిపోయామన్నమాట. సో ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి పైన ఉన్న అన్ని కూడా ఆంజనేయ స్వామి గుర్తులే అనమాట. సో ఫైనల్లీ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఆంజనేయ స్వామిని చూస్తే నిజంగా చెప్తున్నా కదా, అంటే మనం చాలా అంటే ఎప్పుడు నిల్చొని ఉన్న రూపమే చూస్తాం కదా, ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటారు ఆంజనేయ స్వామి. సో అందుకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి అయితే 160 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట కొండగట్టు. సో హైదరాబాద్ ఎంజీబీఎస్ కానీ జేబీఎస్ నుంచి అయితే జగిత్యాల బస్సులు మనకు ఉంటాయి. సో అందులో ఎక్కితే వచ్చేస్తాము. అదే కరీంనగర్ నుంచి అయినా కూడా 30 మినిట్స్కి ఒకసారి అయితే ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో అలా అయితే మనం ఇక్కడికైతే రావచ్చు అనమాట.
జానపదాల ప్రకారం ఏంటంటే ఈ గుడిలో 41 డేస్ వరకు పూజ చేస్తే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అంట ఈ గుడిలో. అలాగే డెఫినెట్లీ మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమన్నా కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. డెఫినెట్లీ వి విల్ హోప్ దట్ అలాంటివి ఎప్పుడు జరగకుండా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండేలా డెఫినెట్లీ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.